పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష ప్రభావం మరో 2-3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష ప్రభావంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక వర్షాలతో ఓర్వకల్లు పర్యటనను రద్దు చేసుకుని మరీ సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 3 రోజులు వర్షం ప్రభావం ఉండనుందని, అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉంటే ప్రజలు ఇబ్బందులను తగ్గించొచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పట్టణ ప్రాంతంలో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ ను ఇబ్బంది కలుగుతోందని, పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్న సీఎం, అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగిందని, బాధితులకు మెరుగైన వైద్యం సహాయం అందించాలన్నారు. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని సీఎం వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకొని సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీ వాడాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ పంపించాలన్నారు. విపత్తు వచ్చిన సమయంలో ప్రభుత్వం తమకు ఆదుకుంటుందనే నమ్మకం వారికి కలిగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి నిల్వను నిరంతరం మానిటర్ చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల కోసం ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సీఎం అధికారులు బాధ్యతగా ఉండాలని అని తేల్చి చెప్పారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవన్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష ప్రభావం మరో 2-3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష ప్రభావంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షాలతో ఓర్వకల్లు పర్యటనను రద్దు చేసుకుని మరీ సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 3 రోజులు వర్షం ప్రభావం ఉండనుందని, అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పట్టణ ప్రాంతంలో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ ను ఇబ్బంది కలుగుతోందని, పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల తాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ ఉందన్న సీఎం, అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగిందని, బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దన్న సీఎం వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకొని సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని వాడాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ
ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ పంపించాలన్నారు. విపత్తు వచ్చిన సమయంలో ప్రభుత్వం తమకు ఆదుకుంటుందనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీటి నిల్వను నిరంతరం మానిటర్ చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల కోసం ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న సీఎం అధికారులు బాధ్యతగా ఉండాలని తేల్చి చెప్పారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా వర్ష కారణంగా కూడా ఏదైతే వాయుగుండం వ్యాపించుతుందో కూడా ఒక్కసారిగా కూడా వర్షాలు నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు జిల్లా కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ తో కావటే కాకుండా అటు మంత్రులతో కూడా సమావేశం అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా వర్షాకాలంగా వర్షానికి సంబంధించినటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంతాలను కూడా అటు రెవెన్యూ శాఖ అధికారులని అలర్ట్ చేశారు. అదేవిధంగా అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రులకు కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే నీటి నిల్వలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా నిఘా ఉంచాలి. ఏదైతే మరి లోతట్టు ప్రాంతాల పైన కూడా మరి అధికారులు సమీక్ష నిర్వహించాలంటూ కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏదైతే ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించాలి. ప్రజలు భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు బయటికి రానటువంటి ప్రజలు కూడా అటు నిత్యావసర సరుకులకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పటికే స్కూల్స్ కాలేజెస్ కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులను ఎలక్ట్ చేస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో అటు గ్రామాల్లో పర్యటించి ఏదైతే మరి అక్కడ ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలను కూడా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాన సత్యప్రసాద్ అటు జనవరుల శాఖ మంత్రులు కూడా దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదైతే మరి అటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటికే నీటి మట్టం చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రోడ్లు కూడా పూర్తిగా కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితి, కొంత ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఆదర్శగానే విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందస్తుగా గుర్తించి దాన్ని పరిష్కరించే మార్గంగా జిల్లా అధికారులు అటు రెవెన్యూ శాఖ అధికారులకు కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా గుర్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అటు తుఫాను ప్రభావం 2014లో కూడా ఇలాంటి తుఫానులు 2 సార్లు వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని బేరేజ్ చేసుకున్నారు. ఖచ్చితంగా అటు ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులకు చాలా అలర్ట్ గా ఉండమన్నారు. ఎందుకంటే ఆ నీటి మట్టం ఎక్కువగా నిల్వలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటిని ఎప్పటికప్పుడు కూడా పంపించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా 2 రోజుల పాటు వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నిత్యావసర సరుకుల్లో చాలా అలర్ట్ గా ఉండాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఎంఆర్ఓ గానీ అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గానీ కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు అటు సచివాలయ సిబ్బంది ద్వారా కూడా మరి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా మరి అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఇప్పటికే అటు పల్నాడు పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లోత దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ చేశారు. అటు జిల్లా జాయింట్ కలెక్టర్ గానీ అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేశారు. 2 రోజుల నుంచి కూడా అటు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జిల్లా ఎస్పీలు గానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు చెరువులు వాగులు కూడా పూర్తిగా
నిండిపోయినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ప్రభుత్వం గట్టి చర్యలు అయితే చేపడుతుంది. అటు ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ఆ జిల్లా కలెక్టర్లతో కూడా ఎప్పటికప్పుడు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఏదైతే మరి సచివాలయంలో ఒక టీం ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ కలెక్టర్ తో పాటు అదేవిధంగా ఎంఆర్ఓతో కూడా ఒక టీం ని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలని ప్రజల్ని సురక్ష ప్రాంతాలకు కూడా తరలించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో కొంత ట్రాఫిక్ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీస్ శాఖకైతే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అటు ఆ ట్రాఫిక్ మళ్లింపు వ్యవహారం కూడా చూసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పర్యటన కూడా రద్దు చేసుకొని అటు మంత్రులతో అధికారులతో కూడా ఆ వర్షపాతం పైన అటు వరదల పైన అటు చెరువులు వాగులు వంకలు నిండినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా కూడా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.